అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేణి. శాసన మండలిలో ఒక రచ్చ పైకి లేసింది. అయితే అదేంటో ఒకసారి చూద్దాం. అర్థం కాదు మాట్లాడింది కాదు, ఎలివేషన్. ఆ వాయిస్ అర్థం కాదు, ఆ చాయిస్ ఎవరికి లేదు. ఆ వాయిస్ అంటే నేనే చూపిస్తాను, కానీ మీకు ముందు ఒక క్లిప్ ఇస్తాను. అంటే నేను ఒక చిన్న అవగాహన వచ్చేందుకు చెప్తాను. ఆ వాయిస్ మళ్ళీ వినండి ఒక్కసారి, ఏమనుకోద్దు. ఒక్కసారి అనమాట, ఒక్క రోంత అంతే, ఎక్కువ కూడా. ఆయన బొప్పిలి పార్లమెంట్ నియోజకవర్గం 1999లో లోక్సభ స్థానంలోకి అడుగు పెట్టాడు. ఆయన ఎంపీ 2004, 2009లో 2 సార్లు శాసనసభ్యుడైనాడు. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి శాసనసభ్యుడైనాడు. ఆయన భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ, అదే విధంగా మార్కెటింగ్, రవాణా శాఖలకు కూడా కేబినెట్ లో పనిచేశాడు. ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ రోజు శాసన మండలిలో లోకేష్ గారు మాట్లాడిన దానికి మనిషి కనబల్లా వినబడ్డాడు. ఆయన ఎవరో చూడండి, పేరు మీకే అర్థమైపోద్ది. ఈయన నేను ఇప్పుడు దాకా చెప్పాను చూడ. 1999లో ఎంపీ అయినాడు. 2004, 2009, 2019లో 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ప్రధాన శాఖలకి కేబినెట్ లో పనిచేశాడు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాయని చెప్పాను చూడు. ఈయన మరి ఏం పోయే కాలం వచ్చిందో, మరి ఇంత రాజకీయ అనుభవం పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలన్నటువంటి ముఖ్య అనుచరుల్లో, ముఖ్య గణాంకాల్లో ఉన్నటువంటి వ్యక్తి. కానీ నేను చెప్పేది మీకు అర్థమైంది, కానీ ఆయన చెప్పేది మీకు అర్థమవుతా లేదన్నదే నా భయం. ట్రై చేద్దాం. ఏం మాట్లాడుతున్నాడు వినండి ఒకసారి. అంతసేపు మాట్లాడింది ఇలాంటివి అన్నాడు, కానీ 1 మినిట్ మాట్లాడాడు. అది ఇలాంటివి నేనే కెన్నల్ చేయడంలే. నేను నెక్స్ట్ మాట్లాడబోయే దాన్ని బట్టి నేను కెన్నల్ చేసింది లేదు మీకు అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి. ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటి, అందరి తల్లి ఒకటే. మీ తల్లి నా తల్లి ఆయన అందరూ. ఎక్కడ అంబటి రాంబాబు గురించి ఈ సీనియర్ అండ్ సిన్సియర్ రాజకీయ పండితుడు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు తల్లి గురించి మాట్లాడినారు. ఆయన తల్లైనా, మీ తల్లైనా, నా తల్లైనా ఎవరైనా ఒకటే కదా అంటున్నాడు. మరి ఇదే అంబటి రాంబాబు ఆ రోజుల్లో భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, ఏమయ్యా బొత్స సత్యనారాయణ అనుభవజ్ఞుడా, అన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తే, నేను ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తుండా. ఈ రోజు అంబాపుట్టి రాంబాబు తల్లి గురించి మాట్లాడాను అంటున్నావు. అది ఎక్కడ మాట్లాడాను నేనైతే వెళ్ళా. మరి ఆ రోజు అసెంబ్లీలో ఏమయ్యా నువ్వు ఆ రోజుల్లో మరి అమ్మటి రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు, వల్లభనేని గురించి మాట్లాడినప్పుడు, మరి భువనేశ్వర్ గారు ఆడవాళ్ళు కాదా చెప్పు, అభిషేకం చెప్పు. మరి సంజనా చొక్కంద, మరి పవన్ కళ్యాణ్ గంత ఆడగంత అంతది, వాళ్ళు ఆడవాళ్ళు కాదా? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టుకొని కాళ్ళలోంచి బయటకు వచ్చి లంకారంలో సంపాదించారు రోజు. మరి భువనేశ్వర్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆడవాళ్ళు కాదా? వాళ్ళు ఆడవాళ్ళు కాదా? అందరికీ చెప్పదు అవుతా హ్యాపీ అంటే ఎవరు భార్య ఏమైనా అందరూ గౌరవించాల్సిందే, పూజించవలసిందే. మళ్ళీ నువ్వు పూజించమని చెప్తా ఉన్నావు. మరి సరిమల్లమ్మ సొంత చదివే రోడ్డు మీద ఎందుకు పడేయాలా? విజయమ్మ గారు సొంత చదివే, ఆవిడ కోట్ల మెట్ల మీద ఎందుకు ఎక్కిస్తారా? మరి సునీతమ్మ కూడా ఆడమంటే జగన్మోహన్ ఎందుకు తెజాదా తెచ్చు. ఆవిడని బతుకొని ఈరోజు వాళ్ళ నాన్న లేకుండా చేసి అనాథం చెందాను. వీళ్ళెవరో మహిళలు కాదా బచ్చా? వీళ్ళెవరో మహిళలు కాదా బచ్చా? నువ్వు పెద్దవాడివే, రాజకీయ అనుభవం ఉంది, నువ్వు తెలివితేటలతోనే రాజకీయాల్లో పైకొచ్చావు, ప్రముఖ శాఖల్లో పనిచేశావు, ఒకనొక సమయంలో ముఖ్యమంత్రికి అడుగు పెడతావేమో అని చూసావు. కానీ ఆ భగవంతుడి దయ వల్ల ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాల. మనం చేసే పనులు అర్థం అవుతాయి లేదో పక్కన పెట్టు, ముందు మనం మాట్లాడేది అర్థం కావాలి కదా. ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు సరిగ్గా లేవు అంటే, మాట్లాడే ఉచ్చారణ సరిగ్గా లేదు అంటే ఒక రకం, నువ్వు మాట్లాడే మాటలు కూడా సరిగ్గా లేవు ఈ రోజు. మరి షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు, సునీతమ్మ గారు, మరి భువనమ్మ గారు వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? మరి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద, నా భార్య కిరా కార్పి భార్య వయోరూమ్ లో దొరికిందని చెప్పి మార్పింగ్ ఫోటోలు పెట్టి ఒక ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తుందా? చీపురు ఏమన్నా చీపురు కట్టి పచ్చుకొని చీపుగా చుడుకోతుందా? నువ్వు రాయపాటి అన్న గురించి మాట్లాడినప్పుడు, వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడినప్పుడు, కూటమిలో ఉండే ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అతను మాట్లాడుకుందా? అతను మైండ్ లేదా? నీకు మైండ్ లేదా అంటే నాకు క్షమించాలి. నేను ఎందుకు ఇతను ఇలా కిండల్ చేస్తున్నాను అంటే, ఇతను భాష కాదు, ఆడవాళ్ళ గురించి కూటమి సభ్యులు తప్పుగా మాట్లాడుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సపరేట్ క్యారిడార్ పెట్టి వాళ్ళ టిఫిన్లు భోజనాలు పెట్టి మీ అందరూ ఆడవాళ్ళు మా జన్మకు కారణమైన వాళ్ళు అని రోజు దండం పెడుతున్నాడంట.
నువ్వు ఎవరికి బెదరడం లేదు ఇక. అయ్యా ఆయన ఏమన్నాడు వినండి, మీకు అర్థం కాదు. ఇప్పుడు దాకా నేను మాట్లాడినాను కాబట్టి ఆ భాష నాకు వచ్చు కాబట్టి చెప్తున్నా. బాహుబలి ఆ కిలికిరి భాష ఏదో ఉంటుంది, చాలా ఈజీ, ఇది చాలా కష్టం. ఆయన ఏమన్నాడంటే తపలో ఎవరికి సంస్కారం లేదచ్చా, సభలో ఎవరికి సంస్కారం లేదచ్చా అన్నాడు ఆయన. ఆ పెద్ద మనిషి ఈ సంస్కారహీనుడు ఎవరు చేస్తే తప్పు తప్ప అధ్యక్ష. ఎంతసేపు చెప్తాడు ఇది. ఎవరు నీ తల్లి అయినా ఆయన తల్లి అయినా నా తల్లి అయినా సమానమే అంటాడు. ఎవరు చేసినా సభలో తప్పు 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 చేస్తున్నారు మీరు అంటాడు. ఏం అర్థం కావలే. ఎవరు చేస్తే తప్పు తప్ప అధ్యక్ష. ఇది మళ్ళీ అన్నాడు. ఏమనుకోబాకండి. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ వాస్తవాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన చేస్తున్న బాధ్యత ఉంది అధ్యక్ష. ఆయన వచ్చి చెప్పాడు జరిగింది. ఈయన గురించి కుదిరిండి అబ్బా, ఇంకా నేను చెప్తే బాగోదులే కానీ మొత్తానికి బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మరి ఇంత దమ్మున్న మగాడే అయితే అన్ని శాఖలకు మంత్రిగా పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి, ఒకసారి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఈయన నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా మిస్టర్ బొత్స, మరి తిరుపతి కొండ పైన ఉండేటువంటి శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి, పూర్తిగా కెమికల్స్ రసాయనాలతో కలిపినటువంటి నెయ్యి తయారీతో వచ్చినటువంటి లడ్డూని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు పెట్టినప్పుడు, పంచినప్పుడు, వాళ్ళందరూ తిన్నప్పుడు నువ్వు ఆడిపోయినావు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి శాసనసభ మండలిలో కూడా ఈ రోజు నువ్వు మాట్లాడొచ్చు కదా. వైవి సుబ్బారెడ్డి డైరెక్ట్ గా అందులో పూర్తి రసాయనాలతో కూడినటువంటి లడ్డు అయితే తయారైంది కాదు చెందుకోలేదు అంటున్నాడు అతను. మరి ఆయనే ఒప్పుకోగలేంది, నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు? ఇంత తలకాయ వేసుకోండవు, ఈ తలకాయలో నాలెడ్జ్ లేదా అని అడుగుతున్నాను నేను ఈ రోజు. ఈ తలకాయలో ఏమి నీతి లేదా, నిజాయితీ లేదా, నైజం లేదా, బతుకు లేదా అని ప్రశ్నిస్తున్నా ఈ రోజు మిస్టర్ బొత్స. ఎందుకు నీ రాజకీయ అనుభవం? సరే ఓవరాల్ గా మీకు చెప్పేది ఒకటేనండి. బొత్స సత్యనారాయణ గారు చెప్పింది మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం అర్థమైంది, నాకు అర్థమైంది, మీకు చెప్పాను. ఈ రోజు అంబటి రాంబాబుని వెనకేసుకొని రావడానికి అంత పెద్ద అపారం అనుభవం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ రోజు కామెడీ కింగ్ అయిపోయాడు, ఒక జోకర్ అయిపోయాడు. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వస్తూనే ఉంటారు, కానీ జనాలు అర్థం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరా కార్పిని.